ప్రకాశం జిల్లా దర్శిలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. దర్శి పోలీస్ స్టేషన్లో లంచం తీసుకున్న ఎస్ఐ రామకృష్ణని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక మర్డర్ కేసుకు సంబంధించి ముద్దాయిలకు న్యాయం చేస్తానని 20,000 రూపాయలు వారి వద్ద నుంచి తీసుకుంటుండగా ముందస్తు సమాచారంతో వలపన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దర్శికి చెందిన ఒక వ్యక్తికి రౌడీ షీట్ తీసేసేందుకు ₹1,00,000 డిమాండ్ చేయగా ఇవ్వడం ఇష్టం లేని ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు సూచన మేరకు మొదటి కిస్తీగా 20,000 రూపాయలు ఎస్ఐ రామకృష్ణకు ఇచ్చాడు. ఊరి చివర డబ్బులు తీసుకున్న ఎస్ఐ స్టేషన్ కు వెళ్లగా పథకం ప్రకారం ముందే స్టేషన్ లో ఉన్న ఏసీబీ అధికారులు ఎస్ఐని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఈ రోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు 2022లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా 2023లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 14/12/2023 వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. తోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలాగే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన 20,000 రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక 1వ తారీఖున అంటే జనవరి 1, 2024 ఏసీబీ ఒంగోలు వారిని అప్రోచ్ అవడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ ని పరిశీలన చేసి ఈ రోజు అనగా 4వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం అయింది. ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళా వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్ లో కూడా పెట్టుకొని ఉన్నాడు. తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం, అతని చేతులు తగిలిస్తే ఆ రంగు మాత్రం ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సో ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ ని వాళ్ళ పని కోసం లంచం అడిగినట్లయితే 14400కి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి. మీ యొక్క పేర్లు కానీ ఇవన్నీ బయటకు రావు. లంచం ఉండే అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటున్నాను. ఈ ఎస్ఐ గారిని డి రామకృష్ణ ఎస్ఐ దర్శి వారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం. జడ్జి గారి ముందు హాజరుపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం.